భారత్ దెబ్బకు పాక్ విలవిల్లాడిపోతుంది. భారత్ దాడుల నుంచి పాకిస్తాన్ను దేవుడే రక్షించాలి. పాక్ ప్రధానమంత్రి చేతులెత్తేశారు. మోడీ దెబ్బకు వెన్ను చూపుతున్నారు. పాకిస్తాన్ అంతటా భారత డ్రోన్ల దాడి జరుగుతూనే ఉంది. పాక్లో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇదంతా భారత్ అనుకుంటున్నారా? అంటే భారత్ అనుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? కాదండి, పాకిస్తాన్ నాయకులు, అక్కడి ప్రజలు. దేవుడు దిగువస్తాడో లేదో తెలియదు, కానీ కనీసం ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి విడుదలైతే ఎంతో కొంత ధైర్యం వస్తుందని ప్రజలు అంటున్నారు. పాక్ లెక్కలు చూస్తే, అక్కడి మాటలు చూస్తే వార్ వన్ సైడ్ అయ్యేలా అనిపిస్తుంది. పెహల్గాం మరణ హోమానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధం మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఎదురుదాడిని తిప్పుకొట్టడానికి శరపరంపరగా మిసైళ్లను ప్రయోగిస్తూ పాకిస్తాన్ గుండెల్లో దడ పుట్టిస్తుంది. భారత్ సైన్యం ధీటుగా చేస్తున్న దాడి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమ ఉనికిని చాటుకోవడానికి అక్కడక్కడ సరిహద్దు ప్రాంతాలపై, పౌర నివాసాలపై దాడులు చేస్తూ అనైతిక చర్యలకు పాల్పడుతోంది పాకిస్తాన్ సైన్యం. ఒకవైపు బలిచూస్తాన్ స్వాతంత్రం కోసం చేస్తున్న దాడులకు వెన్ను చూపుతున్న పాక్ సైన్యం, మరోవైపు భారత్ నుంచి జరుగుతున్న ముప్పెట దాడికి ముప్పు తిప్పలు పడుతోంది. భారత్ నలువైపులా చేస్తున్న దాడిని పాక్ సైన్యం తిప్పికొట్టలేకపోతుందని అదే దేశానికి చెందిన నాయకులు, మాజీ మిలిటరీ అధికారులు పార్లమెంటు సాక్షిగా, బహిరంగ సభల సాక్షిగా గగ్గోలు పెట్టడం విచిత్రం. భారత్ దాడి నుంచి దేవుడే రక్షించాలని ఒక మాజీ సైనిక అధికారి రోధిస్తుంటే, ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు, ప్రధానమంత్రి, మిలిటరీ అధికారులు పారిపోతున్నారని పార్లమెంటు సాక్షిగా తీవ్రంగా ధ్వజమెత్తుతుండడం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడవేసింది. ఇక పాక్ అసమర్థతపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ప్రస్తుత ప్రభుత్వం మోడీ స్పీడ్ ను తట్టుకోలేకపోతుందని, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మాత్రమే రక్షిస్తాడని పీపుల్స్ పార్టీ ఆందోళన మొదలుపెట్టింది. ఒకరు దేవుడు రక్షిస్తారంటే చాలా మంది ఇమ్రాన్ ఖాన్ బయటకు రావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. భారత్ ముప్పెట దాడి, బలూచిస్తాన్ అంతర్గత దాడితో సతమతమవుతున్న పాకిస్తాన్ కు ఇమ్రాన్ ఖాన్ పెద్ద తలనొప్పిగా మారాడు. అయితే భారత్ మాత్రం ఏకదాటిపై పగడ్బందీ వ్యూహంతో యుద్ధం చేస్తూ పాకిస్తాన్ను గడగడలాడిస్తుంది. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం లేకుండా శత్రు దేశాన్ని చిత్తుగా చేస్తుంది భారత్.